నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఎవరితో నడుస్తున్నావు? జరిగిపోయిన నష్టాన్ని, జరిగిపోయిన పాపాన్ని, జరిగిపోయిన తప్పిదాల్ని వదిలేద్దాం, మర్చిపోదాం. మనం ప్రతిరోజు దీవించబడాలి. కొంతమంది జీవితంలోని సాక్ష్యాలు ఎక్కడో ఆగిపోతాయి. 20 సంవత్సరాల క్రితం దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడంట. 25 సంవత్సరాల క్రితం నా జీవితంలో దేవుడు ఇటువంటి పరిస్థితుల నుంచి లేవనెత్తాడు అన్నాడు. 25 సంవత్సరాల క్రితం చేశాడు నిజమే, కానీ 2024 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడు? లేకపోతే 2025 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు? ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆశపడు ప్రాణానికి ఆయన తృప్తినిచ్చే దేవుడే అన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈ సంవత్సరంలో కూడాను 2024 గురించి మర్చిపోండి. ఈ సంవత్సరం అయినా సరే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని కార్యాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కూడాను అడగండి. నిరీక్షణ కలిగి మీరు జీవించండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నువ్వు ఎవరితో నడుస్తున్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏ విషయాలను చర్చిస్తున్నావు అన్నవి చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు ఒక విషయాన్ని మనం కులంకుషంగా ఆలోచన చేసినట్లయితే వినోదం అనుకున్న పాపం చేసేవేమో, నీ జీవితంలో కూడాను ఇది పండగ అనుకుని చీకటితో రాజీపడి చీకటిలో జీవించడానికి పాపంతో నువ్వు ఒప్పందం చేసుకున్నావేమో. ఒకవేళ కానీ ఏదైనా ఒక ప్రాంతం నేను వెళ్తున్నట్లయితే ఆ ప్రాంతము చీకటి సంబంధించినటువంటి ప్రాంతం అయితే ఆ ప్రాంతంలో నేను చేసే పనులు ఎప్పుడు కూడా వెలుగులోకి రాకూడదు అని నా సాయశక్తులు నేను కష్టపడతాను. మానవుని యొక్క నైజం. పాపం చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఈ సన్నివేశాలు. ఒక వ్యక్తి ఒకవేళ కానీ తనకు భార్య పిల్లలు ఉంటూ కూడాను ఒకవేళ ఒక వ్యభిచార గృహానికి అలవాటు పడినట్లయితే తన వ్యభిచార గృహంలో ఉన్నంతసేపు కూడాను తన ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా కనుగోకూడదని, ఆ ప్రాంతంలో తను చేస్తున్న చెడ్డ పని ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడాను ప్రపంచం దృష్టిలోకి రాకూడదని ఆ వ్యక్తి ఆ వెళ్ళే చోటు విషయంలో జాగ్రత్త పడతాడు. నెంబర్ 2, మాట్లాడే మాటలు. అందరితో మనం చెడ్డ మాటలు మాట్లాడడం, కానీ ప్రత్యేకించి కొంతమంది మనకు తారసపడినప్పుడు వారితోని అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అంటే బూతులతో కూడినటువంటి సరసోక్తమైనటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. ప్రపంచానికి ఎవరికీ తెలియదు. ఆ మాటలు మాట్లాడేవాళ్ళు కొంతమందితోనే మాట్లాడతాము, ఆ విషయం మనకు తెలుసు. మూడోది చూసుకున్నట్లయితే వెతుకులాట. ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళ సెల్ ఫోన్లో కూడాను ఆ సెల్ ఫోన్లో మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ ల్యాప్టాప్లోని కంప్యూటర్లో కూడాను మంచికి వినియోగించుకోవచ్చు. పోర్నోగ్రఫీ అని వ్యభిచార సంబంధమైనటువంటి విషయాలు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. సో మనము మన సెల్ ఫోన్, మన కంప్యూటర్ ఎవరికి కూడా ఇవ్వడానికి మనము ఇష్టపడం. ఎందుకు ఇష్టపడమంటే ఆటోమేటిక్గా కూడా ఆ ప్రాంతంలో కూడా మనం ఒప్పందం చేసుకున్న పాపంతో. అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్యకులు కూర్చుంచుటను కూర్చుండక అని చాలా క్లియర్గా కూడా మాట్లాడతాడు. సో జరిగిపోయిన నష్టాన్ని, జరిగిపోయిన పాపాన్ని, జరిగిపోయిన తప్పిదాల్ని వదిలేద్దాం, మర్చిపోదాం. ముందున్నటువంటి భవిష్యత్తులోని ఎవరైనా మన సెల్ ఫోన్ చూడాలంటే మనం ఇవ్వగలగాలి, ల్యాప్టాప్ చూడాలంటే మనం ఇవ్వగలగాలి. ఏదైనా ప్రాంతానికి మనం వెళుతున్నాము, ఆ ప్రాంతం దేవుడికి ఇష్టం లేని ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని మర్చిపోతాం. ఏదైనా చెడ్డ మాటలు, బూతులు, సరసోక్తులు మన నోటి నుంచి వస్తున్నట్లయితే ఇప్పటి వరకు చేసిన దాని అంతటిని కూడా దేవుడికి ఇచ్చేసి ఆ మాటలు మన నోటి నుండి రాకుండా నా పెదవులు కాల్చు తండ్రి అని చెప్పి మనం ఇకనైనా సరే మనము అడగాలి. ఖచ్చితంగా కూడాను మారు మనసు తగ్గ ఫలాలు మనము ఫలించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.